ఇంకా వింటున్నావురా బాలు? ఎప్పుడు పోతావురా ఊళ్ళో నీ అక్క? ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ పాసుగాల? కోలోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. Join your hands together for the wonderful performance. I request all the parents to encourage our little kids. మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా? నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. తాత, నాకు వ్యవసాయం నేర్పుతావా? ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచులు కట్టుకుని పొలాల్లో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచులు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే.